వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అండి. గూగుల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఇంటర్వ్యూ ఏమీ ఉండదండి. 10th క్లాస్, ఇంటర్, గ్రాడ్యుయేట్, ఆల్ మేల్, ఫీమేల్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇంట్లో ఉంటూనే డైలీ 800 వరకు సంపాదించవచ్చు అండి. మనం జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను, అప్లై చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ల్యాప్టాప్లో అండ్ మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. 2 విధాలుగా చూపిస్తానండి. వీడియో మొత్తం చూడండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. RWS కంపెనీలో మనం వర్క్ చేయాల్సింది. ఇక్కడ చూసుకోండి. జాబ్ పర్పస్ వచ్చేసి ఓపెనింగ్స్ చూడండి, ఒకటే ఉందండి. తొందరగా అప్లై చేసుకుంటే వస్తుంది జాబ్ అనేది. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. లొకేషన్ వచ్చేసి ఇండియా. వర్క్ ఫ్రమ్ హోమ్. స్కెడ్యూల్ వచ్చేసి 8 to 25 అవర్స్ పర్ వీక్ అంట. యావరేజ్ వచ్చేసి 15 అవర్స్ పర్ వీక్. పే అప్ టు 4 USD అవర్స్ అంట. USD ఆర్ అవర్స్. హూ షుడ్ అప్లై అంట. స్టూడెంట్స్, స్టే ఎట్ హోమ్ పేరెంట్స్ ఆర్ ఎనీవన్ సీకింగ్ ఫ్లెక్సిబుల్ రిమోట్ వర్క్ టు ఇంప్రూవ్ AI మోడల్స్ అంట. నో ప్రివ్యూ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి జాబ్. హౌస్ వైఫ్స్ అయినా, పేరెంట్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. డిస్క్రిప్షన్ చూడండి. వర్క్ బెనిఫిట్స్ చూసుకోండి. ఫ్లెక్సిబుల్ హోమ్ బేస్డ్ వర్క్ అంట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పొటెన్షియల్ సైడ్ హాస్టల్, పేమెంట్స్ వియా పే బ్యాంక్ అకౌంట్, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తారంట. జాబ్ రిక్వైర్మెంట్స్ చూడండి. హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, PC with Windows or Mac OS X అంట. ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ గూగుల్ క్రోమ్. ఇవి ఉంటే చాలు మనకి. ఇండియా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టు అప్లై సింపుల్ ఫాలో ది స్టెప్స్ అంట. సైన్ అప్. లింక్ ఉంది కదా, ఈ లింక్లో డైరెక్ట్ సైన్ అప్ అవ్వండి ఫస్ట్. వెరిఫై యువర్ ఈమెయిల్ అంట. లాగిన్ అండ్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్. పాస్ ప్రీ క్వాలిఫికేషన్ టెస్ట్స్ అంట. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇక ఫుల్ డీటెయిల్స్ కిందకి స్క్రోల్ చేస్తే కింద ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు సర్చ్ ఇంజన్ ఎవాల్యుయేటర్ ఫర్ AI మోడల్స్ అంట. రిమోట్, పార్ట్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్ కిందనే జాబ్ చేసుకోవచ్చు. AI మోడల్స్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లోకి వచ్చినట్లయితే కిందకి స్క్రోల్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి. సైన్ అప్ ఎట్ అని ఉంది. వెరిఫై యువర్ ఈమెయిల్, లాగిన్ అండ్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్. చిన్న టెస్ట్ ఉంటుందండి. ఆ టెస్ట్లో పాస్ అయితే కనుక జాబ్ వచ్చినట్లే. ఈ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. హౌ డు ఐ అప్లై అని ఉంది, చూడండి. ఇట్లా వస్తుంది, స్టెప్ బై స్టెప్ వస్తుంది. చూడండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ సైన్ అప్ అంట. సెకండ్ కంప్లీట్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. కంప్లీట్ టాస్క్స్ అంట. గెట్ పెయిడ్. కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది, చూడండి. ఫామ్ ఫిల్ చేసేయాలి మనం. అబౌట్ యూ అంట. ఐఎమ్ ఫ్రీలాన్సర్ అయినా, ఏజెన్సీ అయినా, గ్రూప్ వర్కర్ అయినా, ప్రైవేట్ ఇండివిజువల్ అయినా ఏదైనా
ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫ్రీలాన్సర్ అని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఆర్ యూ ఏబుల్ టు ఇన్వాయిస్ ఫర్ ఎనీ వర్క్ కంప్లీటెడ్ అంట. ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. టైటిల్ అంట, ప్లీజ్ సెలెక్ట్ ఏ లిటిల్ ప్రిఫిక్స్ అని ఉంటుంది. మిస్టర్ ఆర్ మిస్సెస్ అనేది పెట్టుకోండి మీరు. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇండియా అండి. ఫస్ట్ నేమ్ పెట్టేసేయండి, మీ నేమ్. అడిషనల్ స్పోకెన్ లాంగ్వేజ్ అంట తెలుగు. తెలుగు క్లిక్ చేస్తే అయిపోతుంది. లాంగ్వేజ్ అనేది తెలుగు పెట్టేశాక ఇక్కడ లాస్ట్ నేమ్ పెట్టేసేయండి. ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది ఇచ్చేసేయండి. కంట్రీ వచ్చేసి ఇండియా. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి, మీ నెంబరు. కంట్రీ రెసిడెన్స్ అంట ఇండియా పెట్టేసేయండి. కంట్రీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇండియా. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చేసేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టేసేయండి. అడిషనల్ కాంటాక్ట్ అని ఉంది చూడండి. మెథడ్ అనేది లింక్. మీకు ఫేస్బుక్ ఉంటే ఇచ్చేసేయండి లింక్. లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే లింక్డ్ఇన్ పెట్టేస్తే బెటర్. అడ్రస్ లైన్ అంట, లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని ఉన్నాయి. మీరు ఏదైనా మీ అడ్రస్ పెట్టేసేయండి. సిటీ అంట సూర్యాపేట. పోస్టల్ జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ అండి. స్టేట్ ప్రొవైడెడ్ కౌంట్ అంట తెలంగాణ పెట్టేసేయండి. మీరు ఏదైతే అది పెట్టండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మొబైల్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలనేది చూడండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇట్లా అంతా చదువుకోండి ప్రాసెస్ అనేది డీటెయిల్స్గా. ఈ లింక్ ఓపెన్ చేయండి. అప్లై నౌ అని ఉంది కదా, సైన్ అప్ అనేది లింక్ ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది. కిందకి స్క్రోల్ చేసుకోండి, స్టెప్స్ ఉంటాయి చూడండి. కంటిన్యూ. ఇలా మొత్తం మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఇక్కడ నో అని ఫస్ట్ నేమ్ ఇలా అన్ని మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. అంతే, కంటిన్యూ అనేస్తే అయిపోతుంది. అన్నీ ఫిల్ చేసుకోండి మీ డీటెయిల్స్.